తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. ఆయన మీద ఒక ప్రచారం జరుగుతుంది. రేపు కూటమి అధికారంలోకి వస్తే ఆయన అసెంబ్లీ స్పీకర్గా ఉంటారని చెప్పేసి. ఎట్లా చూస్తారండి? ముందు అసలు ఆయన గెలవనే ఉండే, ఆ తర్వాత స్పీకరు ఎందుకు ఇస్తాడు? అసలు ఒకటి గెలవదు, కూటమి గెలవదు. ఒకటి 2 ఆయన గెలుస్తాడో లేదో తెలియదు. 3 అసలు ఆయన ముందు టికెట్ ఇస్తారో లేదో తెలియదు. వాళ్ళు ఇప్పటికే ముందు లోక్సభ సీట్ ఇస్తున్నామని ఇస్తారు. అసలు అందరి తరఫున నేనే ఉంటాను ఆయనకి డిక్లేర్ చేసుకున్నాడు. వాళ్ళందరూ కలిసి బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఆయన గాలి తీసేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారిని ఆయన తిడతం మొదలుపెట్టేసరికి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. చేసేసరికి ఇది పెద్ద న్యూసెన్స్ అయ్యేటట్టుందని చంద్రబాబు కంగారు పడి ఉండి ఇస్తాను అని అడిగాడు. అయితే ఉండిలో ఇప్పుడు తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక తలబట్టు కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ నరసాపురం ఇస్తే అట్లా ఉంటుందని ఒక ఆలోచన చేస్తారు. అప్పుడు జనసేన వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. సో ముందు అసలు ఆయన భవిష్యత్తు ఆయన తేల్చుకున్న తర్వాత మీరు స్పీకరు, ఇంకెక్కడో రాష్ట్రపతితో ఇట్లాంటివన్నీ మాట్లాడిన తప్ప ఎందుకు అనవసరమైన ఊహాగానాలు? పైగా కూటమి గెలిస్తే కదా ఇదంతా కూడా. నేనైతే నమ్మట్లేదు కూటమి గెలుస్తే. జగన్ గెలుస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నా అభిప్రాయం. ఓకే, రేపు జరిగే ఎలక్షన్ అనేది క్లాస్ వార్గా జరిగే అవకాశం ఉందా, లేకపోతే పేదవాళ్ళు పెత్తందారుల మధ్య జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇది కనపడతా ఉంది. మీరు జగన్ గారి కార్యక్రమాలకు చూస్తే బస్సు యాత్రలు కానీ వాటిల్లో విపరీతంగా పేద వర్గాలకు సంబంధించిన మహిళలు, యూత్, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు అందరూ కూడా వాళ్ళంతా తమ కొడుకుగా కొందరు, మనవడుగా కొందరు, తమ్ముడుగా కొందరు, అన్నగా కొందరు, తమ బిడ్డగా కొందరు, ఇట్లా వాళ్ళు ఊహించుకుని మా బిడ్డని మేము చూడాలని అసలు మీరు నిన్న ఒక అమ్మాయిని చూశాను. చెప్పులు కూడా తెగిపోతే కూడా అవతల పారేసి ఆవిడ పరుగులు తీస్తాను. సో దీన్ని బట్టి ఖచ్చితంగా జగన్ గారికి ఆ ఫాలోయింగ్ వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ పూరు రిచ్తో పాటు ఇంకోటి ఏంటంటే వివిధ సామాజిక వర్గాల కలయిక కూడా ఆయనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఉగాది రోజున చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్లు చేశారు వాలంటీర్ల మీద. మేము కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఇచ్చే అవకాశం ఉందంటారా వాళ్ళు? ఫస్ట్ ఆయన అధికారంలోకి రాడు. 2 ఆయన ఎవరు నమ్మరు. 3 ముందు అసలు గతంలో వాలంటీర్లు ఉద్దేశించి ఎన్నెన్ని అబద్ధాలు చెప్పి ఎన్నెన్ని తిట్టింది, వాళ్ళని సంఘ వ్యతిరేక శక్తులుగా ప్రొజెక్ట్ చేసింది. దానికి క్షమాపణ చెప్పాలి ఆయన. లేదు నేను తప్పు చేశాను, నేను అప్పుడు అన్నది తప్పు, ఇప్పుడు నేను సరి చేసుకున్నాను అని చెప్పాలి. నిజంగా ఆయన మనసులో ఏముండి ఉంటుందంటే ముందు వీళ్ళని వాడుకుని, ఇప్పుడున్న వాలంటీర్లను వాడుకుని పొరపాటున అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ తీసేసి కొత్తగా టీడీపీ కార్యకర్తలతో జన్మ కమిటీలను లేకపోతే వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టడం ఇట్లా చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఆయన పొరపాటుని కూడా ఇస్తాడని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఈ 30-40 ఏళ్లలో నేను కూడా చూసిన వ్యక్తిగా ఆయన అన్నాడు మాట మీద నిలబడిన సందర్భాలు చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు ఏపీలో ప్రజాగళం సభకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటే ఏం చెప్తారు సార్? ఏపీలో ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రజాగళం సభకి నిజంగా జనం వస్తుంటే అది ఆయనకి చాలా ఉత్సాహం వచ్చేది. కానీ ఆ ఉత్సాహం కనపట్ల, ఆయనలో భయం కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ని కూడా ఎంట పెట్టుకుని కొన్ని చోట్లకి వెళ్తే కొంచెం సినిమా యాక్టర్ కాబట్టి ఆయన చూడటానికి వస్తున్నారు. ఆయనే అన్నాడు ఒకసారి, నా సభకు జనం వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదని. సో పరిస్థితి అది. సో అందువల్ల ప్రజాగళం సభలకి అసలు రారు, స్పందన అస్సలు ఉండదని నేను అన్నాను. అయితే జగన్ గారి సభలతో పోలిస్తే, బస్సు యాత్రతో పోలిస్తే చాలా తక్కువ కనపడతా ఉంది. సో అందువల్ల ఆ ప్రజాగళం సభలు అంత పెద్ద విజయవంతం అయ్యాయని మనం కొన్ని చోట్ల అయితే 1-2 చోట్ల నేను పామర్రు, మరి కొన్ని చోట్ల అయితే ఆ ప్రజాగళం సభలకి జనం ఇంకా బాగా రాలేదని చెప్పి ఆయన హెలికాప్టర్లోనే వేచి ఉన్నాడని కూడా వార్త.